ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరింత త్వరలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలన్నటువంటి కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు విద్యార్థుల్లో ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా ఈసీ సిఎస్సికి డిఫరెన్స్ చూసాం, సిఎస్సి ఐటీకి కూడా డిఫరెన్స్ చూసాం. ఈరోజు ఏంటంటే 3 బ్రాంచ్లు మనం సైమల్టేనియస్గా కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. ఆ బ్రాంచెసే మీరందరూ ఫేవరెట్గా చూసేటువంటి సిఎస్సి బ్రాంచ్, మీ యొక్క సెకండ్ ఫేవరెట్ అయినటువంటి ఈసీఈ బ్రాంచ్, ఒకప్పుడు కాలంలో కోర్ బ్రాంచెస్లో అద్భుతమైన బ్రాంచ్గా రాణించినటువంటి ట్రిపుల్ ఈ బ్రాంచ్. ఈ 3 మధ్య వ్యత్యాసాన్ని, అక్కడ ఉన్నటువంటి సిలబస్ని, మీకు రాబోయేటువంటి కాలేజెస్ని, రాబోయేటువంటి ప్యాకేజెస్ని, ఎటువంటి ఉద్యోగాలు మీరు చేయాల్సి ఉంటుంది, ఎటువంటి డిజిగ్నేషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి అనేది ఒక్కొక్క బ్రాంచ్ వారీగా మనం చూసేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏఐ, ఆటోమేషన్, ఇవాల్వింగ్ టెక్నాలజీస్ కొత్త కొత్త పాత్రని మీకు చూపిస్తూ ఉంది. చాలా మల్టీ డిసిప్లినరీ పాత్స్ కూడా వస్తున్నటువంటి తరుణంలో మనము ఈ వీడియోలో మీరు యొక్క ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే ప్యాకేజీని బట్టి తీసుకోవాలా, మీ యొక్క ప్యాషన్ బట్టి తీసుకోవాలా, ఫ్యూచర్లో ఎటువంటి అంటే మొత్తం ఏఐ వచ్చేస్తుంది కాబట్టి అందరూ సిఎస్సి ఏఎంఎల్ఏ చదవాలా, ఇట్లా మనం విడివిడిగా మనం ఒక్కదాన్ని చూద్దాం.